చెప్పిన 13 లక్షల ఆటో వాళ్ళు మరి మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పినటువంటి ఆ 13 లక్షలు ప్లస్ కొత్తగా ఈ 2 ఏళ్లలో మరొక లైసెన్స్ సాధించినటువంటి 1 లక్ష ఎంతమంది ఉంటారు కదా. కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళు ఆటో లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు 1 లక్ష మంది అని ఉంటారు కదా. వాళ్ళు మరి వీళ్ళందరికీ 15,000 ఎప్పుడు వేస్తారు? ఏరా అసలు మీరు వేసిన 2,90,000 మంది అంటే మేము వేసిన 275 మీద ఈ 2 ఏళ్లలో 16,000 మందికి పెంచి మీరు వేశారు. మరి మిగతా మీరు చెప్పి హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేసుకోవాలి? పండగ చేసుకోమంటున్నారు. వీళ్ళందరూ ఏం చేసుకోవాలి? మీ మాంగారికి చేసిన పని వీళ్ళందరికీ కూడా చేశారు కదా. నందమూరి ఎన్టీ రామారావు గారికి మీరేమైతే చేశారో ఈ ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, టిప్పర్ డ్రైవర్లకి అందరికీ అదే చేశారు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఓనర్ కమ్ డ్రైవర్లకి వేస్తానని చేశాడు. 5 ఏళ్ళు అన్నాడు, 5 ఏళ్ళు చేశాడు. మీరు 5 ఏళ్ళు అన్నారు, 1 సంవత్సరం పంగనామం పెట్టారు, 2వ సంవత్సరం శివరాంత సగం పైన అయిపోయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన దానితో సమానంగానే 276 మేమేస్తే మీరు ఎంత వేసారు? 290 వేశారు. ఏముంది దాంట్లో? పెరిగింది ఏంటంటే పెరిగిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు కదా. 1,00,000 ఆంక్షలు పెట్టి ఓనర్ కమ్ డ్రైవర్లకి వేశారు. మీరు 100 చెప్తున్నారు ఇవాళ గోతులో. మీరు రండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆటో ఎక్కిరండి, ఏదో ఆటో ఎక్కి తిరుగుతున్నారు కదా మీరు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్. ఆ ఆటోలు నీ టేసురండి, మీ ఇష్టం వచ్చిన పో తీసుకెళ్తా పదండి. నియోజకవర్గాలు ఏ నియోజకవర్గానికి వెళ్దాం? తాడేపల్లిగూడెం వెళ్దామా? ఏ ఊరు వెళ్దాం? కైకులూరు వెళ్దామా? వస్తారా? బందరు వస్తారా? కొన్ని ఊళ్ళు తీసుకెళ్తాం. మీ ఇష్టం. ఏ ఊరు? పెడ నియోజకవర్గానికి వెళ్దామా? అమినిగడ్డ వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? పదండి, ఆటో వేసుకురండి. మీరు హాస్పిటల్లో చేరపోతే అప్పుడు నన్ను అడగండి. మీకు ఏదోటి అయ్యి నడుము పట్టేసో, వెనుపోసి ఇరిగిపోయో, జారిపోయో ఏదోటి అవ్వకపోతే రండి వెళ్దాం ఆటోలే. మీరు ఆటోలు ఎక్కి రండి. అక్కడ ఊరికే నున్నగా ఉన్న రోడ్డు వేసుకుని ముందే మైకులు ఎట్టుకుని మీరు ఒక మైకు, మీ అబ్బాయి ఒక మైకు ఎక్కి ఇక మా రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి మన కిరణం బోరణం మనకెందుకులేండి, రామోజీరావు కొడుకే కదా. బూతులు మాట్లాడుతున్నాడు మీ ఓడు. మీరు ఆకాశానికి లేపుతున్నారు జాగిలు పెట్టి కదా. బూతులు మాట్లాడుతున్నాడు అమ్మాయిలతో, ఆ లేడీ ఆటో డ్రైవర్తో బూతులు మాట్లాడుతున్నాడు. రాయిరా చూస్తాను, రేపు పెద్ద ఎడ్డింగ్లో బ్యానర్ ఎడ్డింగ్ పెడతామేమో చూస్తాను.